తడి చెత్త పొడి చెత్త వేరు చేసి వేయాలమ్మా. తడి చెత్త అనగా కూరగాయల వ్యర్థాలు, ఆకుకూరల వ్యర్థాలు, పండ్ల వ్యర్థాలు, ఆహార పదార్థాల వ్యర్థాలు, కుళ్ళిన కూరగాయలు, పండ్లు, ఎండిన పూలు, రాలిన ఆకులు, మిగిలిన ఆహారం, మాంసాహార వ్యర్థాలు, చేపల వ్యర్థాలు, టీ పొడి లేదా టీ బ్యాగులు అనగా చిత్తు కాగితాలు, పేపర్ ముక్కలు, న్యూస్ పేపర్లు, ప్లాస్టిక్ సంచులు, కవర్లు, గాజు సీసాలు, పనికిరాని గుడ్డ ముక్కలు, చెప్పులు, బ్యాగులు, వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్ బాటిల్స్, సబ్బులు, షాంపులు, బిస్కెట్ ప్యాకెట్లు మరియు పాల కవర్లు, పాడైన బ్యాటరీలు, ఎలక్ట్రికల్ వస్తువులు, పనికిరాని నోటు పుస్తకాలు, అట్టలు, అట్టపెట్టెలు, థర్మోకోల్ వస్తువులు, బల్బులు, ట్యూబులు, ట్యూబ్లైట్ కవర్లు, టూత్పేస్ట్లు, పౌడర్, ఆయిల్ డబ్బాలు, ఇనుము మరియు స్టీలు వస్తువులు, కోడిగుడ్డు పెంకులు, వెంట్రుకలు, ఎముకలు, అలాగే అన్ని రకాల ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కూడా పొడి చెత్త కిందకు వస్తాయి. మున్సిపాలిటీ కార్మికులు వాడవాడల్లో వెలగని దీపాలు, అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడవాడల్లో వెలగని వీధి దీపాలు. నేతలెందరూ మారిన గాని రాత మారలేదు, గీత మారలేదు. నేతలెందరూ మారిన గాని రాత మారలేదు, గీత మారలేదు. అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడవాడల్లో వెలగని వీధి దీపాలు, అలసిన జీవులు మున్సిపాలిటీ కార్మికులు వాడవాడల్లో. వాడు ఊరు మొత్తానికి పైల్వాన్ కావచ్చు.